హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదైతే ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను. అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం, వేప పువ్వు, చింతపండు, పచ్చిమిర్చి, మ్యాంగోస్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. మనమైతే ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. మ్యాంగోస్ ముందుగా పైన తొక్క అయితే తీసేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఒక చిన్న మామిడికాయ ఉంటే సరిపోతుంది. షడ్రుచులన్నీ కూడా తయారు చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే మ్యాంగో అయితే కట్ చేసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కల కింద ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కల కింద మ్యాంగోస్ అయితే కట్ చేసి వేసేయాలి. లోపల జీడి ఉంటుంది కదండి, ఆ జీడిని అయితే తీసేయాలి. దాంతో కానీ కోసేస్తే ఉగాది పచ్చడి అంతా పాడైపోద్ది. సో అందుకని అదైతే తీసి నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను. వేసి అవన్నీ కూడా ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లో అయితే వేసేస్తున్నాను. చాలా చిన్న ముక్కలు అయితే తరగాలండి పచ్చడిలోని. ఎక్కువగా పెద్ద పెద్ద ముక్కలు అయితే పచ్చడి అయితే బాగోదు. అందుకని చాలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. సో తర్వాత అయితే కొబ్బరికాయని తీసుకోవాలండి. సో ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన వేప పువ్వు అది కూడా నిన్నే తెచ్చుకున్నానండి ముందు రోజే. మళ్ళీ ఈ రోజు అయితే ఎక్కడ దొరకదు. సో అందుకని ముందు రోజే ఉగాది పచ్చడికి కావాల్సిన మామిడికాయలు, పువ్వులు, వేప పువ్వు అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. తెచ్చుకొని నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను. సో పొద్దున్నే అయితే లేచి ఇంటి పనులన్నీ కూడా చేసుకొని నీట్గా పచ్చడిని అయితే రెడీ చేసిన తర్వాత అయితే వేపిన పప్పు అయితే వేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేనైతే. ముందు మామిడికాయ ముక్కలు వేసాను కదండి, తర్వాత వేపిన పప్పు వేసాను. సో తర్వాత అయితే కొబ్బరికాయనైతే కొట్టి లోపల చెక్కనైతే తీసేయాలి. కొబ్బరికాయ అయితే ఇంకొంచెం మ్యాంగో పడుతుందని తీసైతే ఇంకొంచెం అయితే కోస్తున్నానండి. సో తర్వాత వేపిన పప్పు అయితే వేసాను. వేసి తర్వాత అయితే పచ్చిమిర్చి వేయాలండి. షడ్ రుచులు అంటే కారం, పులుపు, తీపి, చేదు, వగరు మొత్తం అన్నీ కూడా ఆ బౌల్లో అయితే కట్ చేసేసేస్తున్నాను. తర్వాత అయితే వేప పువ్వుని చిన్న పువ్వులు మాత్రమే ఏరి అందులో వేస్తున్నానండి. కాళ్ళతో వేసేస్తే మనకి బాగా చేదుగా అనిపిస్తుంది. అందుకని ముందుగుంటా పువ్వులు అయితే చిన్న చిన్న పువ్వుల్ని తీసి ఎక్కడ కూడా కాడలు లేకుండా మొగ్గల్లా ఉన్నవి కూడా ఉగాది పచ్చళ్ళలో అయితే వేస్తున్నానండి. సో మొత్తం పువ్వు అయితే కూడా ఎక్కువ వేసేయకూడదు, మరీ చేదుగా వచ్చేస్తుంది. నేనైతే మిక్సీ అది చేయనండి, న్యాచురల్గానే కలిపేస్తాను. మిక్సీ అది చేస్తే బాగోదు. సో అందుకని నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి నుండి నేనైతే ఉగాది పచ్చడి మిక్సీ చేయనండి, ఇలాగే తయారు చేస్తాను. తర్వాత కొబ్బరికాయని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. కొబ్బరికాయని కూడా చిన్న ముక్కలు అయితే కట్ చేయాలి, మరీ పెద్దవి కాదండి. పెంకు తీసేసి ఇవైతే చాక్తో కట్ చేయలేకపోయాను, అందుకని కత్తిపీటతో అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే తరిగేసి అవి కూడా ఆ బౌల్లో అయితే వేసేయాలి. సో తర్వాత అయితే చూడండి వేసేస్తున్నాను, వేసాను. సో తర్వాత అయితే కత్తిపీట తీసి పక్కన అయితే పెట్టేసి తర్వాత అయితే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలండి, చాలా చిన్న ముక్కలండి, కనిపించకుండా కొంచెం కారంగా అనిపించాలి కదా. సో అందుకని చిన్న పచ్చిమిర్చి అయితే తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసిన తర్వాత బెల్లం అండి, తీపి. తర్వాత బెల్లాన్ని కూడా చిన్నగా తరిగేసాను, ఎక్కడ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా చిన్నగా తరిగి గుండె చేసి అయితే ఆ పచ్చళ్ళు అయితే వేసేసాను. సో తర్వాత ఏంటి అనుకుంటున్నారా, తర్వాత అయితే కొంచెం కవర్లో గుండె ఉంటే అది కూడా వేస్తానండి. తర్వాత అరటిపళ్ళని కూడా బాగా తొక్క తీసేసి చిన్న కత్తితో అయితే చాకుతో అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను. సో చాలా స్మెల్ కూడా సూపర్గా ఉందండి. సో అలా అయితే 3 అరటిపండ్స్ వేసానండి, 3 అరటిపళ్ళు వేసాను. అవి వేస్తే మనకి జ్యూస్ బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది ఆ పచ్చడి మనకి. సో అరటిపళ్ళు ఇంకొకటి 2 ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్వాలేదు.
మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టమండి ఉగాది పచ్చడి చేసినప్పుడల్లా చాలా ఇష్టంగా అయితే నేను తినేస్తాను. సో ఇదైతే తర్వాత చింతపండుని అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొత్త చింతపండు మాత్రమే వేయాలండి, పాతది వేయకూడదు. మనకు కొత్త సంవత్సరం కదా ఈరోజు, అన్నీ కూడా మనకి కొత్తగా పంట పండుతాయి కదా, అవే తండి తెచ్చుకొని మనమైతే ఈ ఉగాది పచ్చడిలో అయితే కలుపుకోవాలి. సో ముందుగా అయితే చింతపండు నానబెట్టి ఆ చింతపండుని అయితే జ్యూస్ చేసానండి. జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అయితే కోసిన ముక్కలన్నిటిలో కూడా ఈ చింతపండు వాటర్ని అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అదైతే మనం మిక్సీ అది చేయను అని అన్నాను కదండి. సో ఇదైతే చేతితో కలిపేసుకోవాలి. చేతితోని బాగా చక్కగా మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బెల్లము అది కూడా కలిసిపోయేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో చూడండి చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. నాకు ఉగాది పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగా అయితే స్మెల్ బాగుందండి. సో మీరు కూడా ఇలాగే చేస్తే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే పడుతుందండి. సో నేనైతే మళ్ళీ కొంచెం చింతపండుని అయితే పిడిసికి వేద్దామని వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చాలా చక్కగా ఉంది. సో అందులో అయితే కొంచెం చింతపండు అయితే మళ్ళీ మిక్స్ చేశానండి. సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనమైతే నైవేద్యం దేవుడికి పెట్టాలని, పూజకి టైం అయిపోతుందని నేనైతే ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ చేశాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.